गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आन शृण्वन्नोतिभिः सीदसादनम्। ॐ महागणपतये नमः। సాయిని పూజిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. భక్తి అనే కిరీటాన్ని నెత్తిన ధరిస్తున్నాం. భక్తి అనే కిరీటం నెత్తి మీద వేసుకున్నామంటే సత్య వరకు మొదట మన లోపాలని ఖండించి, మన అక్క లోపాలని ఖండించి, అన్న లోపాలు ఖండించి, అత్తమామల లోపాలు ఖండించి కొంచెమన్న ముందడుగేయగలిగితే ఈ జన్మ పవిత్రమైనట్టే. అతి పవిత్రం అనలేను, కానీ పవిత్రము అయినట్టే. అలా కాకపోతే మళ్ళీ పుట్టడం, చావడం, పెరగడం, పుట్టడం, చావడం. వసుమతి భర్త ఒక పోలీస్ ఆఫీసర్ మలక్పేటలో ఉండేవారు. వసుమతి చాలా బలమైంది. మరి కలకత్తా కాళీ రామకృష్ణ మఠం అంటే ఆ పోలీస్ ఆఫీసర్కి చాలా ఇష్టం. భార్యకి ఇష్టం షిరిడి సాయిబాబా. వాళ్ళ తల్లిదండ్రులు కూడా షిరిడి సాయిబాబాని చక్కగా ఆరాధించి చాలా చక్కని బుద్ధి, చక్కని నడక, చక్కటి ఆలోచన కలిగిన తల్లిదండ్రులు పుట్టిన బిడ్డ వసుమతి. కాలం గడిచింది. ఆమెకు ఒకటే ఒక అమ్మాయి పుట్టింది. ఆమె వయసు 22 దాటింది. ఆమెకు వ్యాధి మంగోల వ్యాధి వచ్చింది. కోతి లాంటి ముఖం, చిన్నటి మెదడు, చూస్తే కొంచెం వికృతంగా ఉంటుంది. అది మంగోళ వ్యాధి.
భగవంతుని విడిచేది కాదు. కానీ తన కర్తవ్యాన్ని చక్కగా నెరవేర్చి భర్త సేవ చేసేది. కానీ సాయిబాబాని పూజించాలంటే భర్త బయట పోయినప్పుడే ఒక ఫోటో తెచ్చుకొని పూజించాలి, లేకుంటే ఫోటో పగిలిపోతుంది, గ్రంథాలు చిరిగిపోతాయి. అలా చాటుగా బాబాని ప్రార్థించేది. కానీ హృదయంలో ఉన్న బాబాని మాత్రం ఆయన చింపేది కాదు, కాల్చేది కాదు, పడవేసేవాడు కాదు. ఆయన చేత కాదు దానికి. ఎప్పుడూ ఆయన నామస్మరణ చేసేది, షిరిడి ఫకీర్ని ఎప్పుడూ తలిచేది. ఒక విషగడి వచ్చింది. మానవుడికి మంచి గడియ విషగడియ ఎప్పుడో ఎంబడే ఉంటూనే ఉంటుంది. గుడ్ అండ్ బ్యాడ్, మంచి చెడు. ఆ ప్రకారంగా ఒకరోజు ఆమెకు రెండు ఛాతీల్లో గడ్డలు కట్టాయి. 2 రొమ్ములలో పెద్దటి గడ్డలు కట్టాయి. అవి దినదినం పెరుగుతున్నాయి. డాక్టర్లు మందులు ఇస్తున్నారు. ఆమె విభూతి రాస్తూనే ఉన్నది. రాసినప్పుడల్లా సాయిని ఏమని ప్రార్థిస్తుంటే, సాయి, నా బిడ్డ పెళ్ళి కాకముందే గర్భవతి అయింది, అబార్షన్ చేయించాను. ఒక తాగుబోతూ ఆమె జీవితంతో ఆడుకున్నాడు. దేవుడా, ఏదైనా క్యాన్సర్ అని డాక్టర్లు అనకముందు నాకు భిక్ష పెట్టు. నా కళ్ళ ముందు నా బిడ్డ సాగు చేయాలి. రేపు ఆమెను ఎవరూ చూడలేరు. తెలివితేట్లా లేవు. అన్నీ తినబెట్టాలి, కూర్చోబెట్టాలి, పండబెట్టాలి. కానీ నడవగలదు, కొన్నిసార్లు అడగగలదు. మరి అది సరిపోదు ప్రభు. ఆమె పోయిన 2వ రోజు నన్ను తీసుకువెళ్ళు. నా కోరిక ఒకటి ఇదే అని ఎప్పుడో బాబాని ప్రార్థించేది. మరి ఒకరోజు గడ్డ సల్పడం, పొడవడం మొదలైంది. భర్త పోలీస్ ఆఫీసర్ కాబట్టి రాయవెల్లూరు, మద్రాస్, టాటా హాస్పిటల్ బొంబాయి, క్యాన్సర్ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాడు. క్యాన్సర్ అని నిర్ణయం అయింది. వారు నిర్ణయం చేస్తూ చేస్తూ ఆ గడ్డ పెరుగుతూనే ఉంది. పాలరమ్ము 4 గంటల వాసింది. పోటు అప్పుడప్పుడు దాంట్లో సూది పెట్టి రక్తాన్ని, నీరుని తీసివేస్తున్నారు. కానీ ఆ బాధను భరించలేకపోతుంది అది. డాక్టర్లు అంటారు ఆపరేషన్. ఒక రొమ్ము తీస్తాం, తర్వాత ఇంకొక రొమ్ము వారం తర్వాత తీయచ్చు, నెల తర్వాత తీయచ్చు. కానీ 6 నెలల కంటే, ఏడాది కంటే బ్రతకలేదని భర్తతో చెప్పేశారు. ఆయన బాధ, దిగులు. బొంబాయిలో ఉన్నప్పుడు సాయిని పూజించాలి, ఫోటో లేదు. చిన్న ఫోటో ఉన్న భర్త చూస్తే పడవేస్తాడు. అలా ఫోటో ఎక్కడ అని ఆలోచించింది. అంతలోగా ఒక చిన్న అమ్మాయి వచ్చి, మీకు సాయిబాబా ఫోటో కావాలనా అని ఇచ్చి వెళ్ళిపోతే, అది తన రొమ్ములో దాచుకుంది బాబాని, పర్సులో దాచుకోలేదు. అలా దాచుకుంది. ఇంకా అలా అయితే ఆపరేషన్ అక్కర్లేదు, సంవత్సరం బ్రతకాలి కదా. ఆపరేషన్ చేయకున్నా సంవత్సరం నువ్వు బ్రతకొచ్చు మందులతోనే టాటా హాస్పిటల్ వాళ్ళు చెప్పారట. అది విని సెకండ్ బ్యాడ్కి తిరిగి వచ్చింది. తిరిగి వచ్చిన తర్వాత ఆ బాధ ఇంకా భయంకరంగా ఎక్కువైపోయింది. రొమ్ముకి, పాల రొమ్ముకి 2 దిక్కుల రంధ్రాలు పడ్డాయి. దాని నుంచి చీము గారుతుంది. సైజు తగ్గుతుంది కానీ చీము గారుతుంది. కొన్నిసార్లు సైజు పెరిగిపోతుంది, మోయలేకపోతుంది. 4 రెట్లు పెరిగిపోయింది వాపుతో. దాంతో
కుళ్ళు వాసన వస్తుంది. భర్త కూడా అలా నిలబడి మాట్లాడుతున్నాడు, బంధుమిత్రులు అలా నిలబడి మాట్లాడుతున్నారు. అప్పుడు అనుకుంది, ప్రభు ఈరోజు నా బుడ్డిని తీసుకెళ్ళి రేపు నన్ను తీసుకెళ్ళవా సాయి? బాధ ఎక్కువైంది. రాత్రి వాళ్ళు నిద్రలేవు, మంటలు పోట్లు. మరి గవర్నమెంట్ క్యాన్సర్ హాస్పిటల్లో హైదరాబాద్లో అడ్మిట్ చేశారు. ఆ బాధ భరించలేక అడ్మిట్ చేశారు. చికిత్స మొదలైంది. కానీ రొమ్ము తీయాలంటే వాపు తగ్గాలి, చీము పట్టింది చీము తగ్గాలి, జ్వరం తగ్గాలి, చలి తగ్గాలి, అప్పుడే చేయవచ్చు. ఆమె అనుకుంది, ప్రభు నాకు ఆపరేషన్ వద్దు, ఇలాగే తీసుకో మొండిపట్టు. ఆమె అనుకున్నందుకేమో జ్వరము తగ్గదు, పసు తగ్గదు, దుర్వాసన. చుట్టుముట్టు వాళ్ళు కూడా, నర్సులు వచ్చే వాళ్ళు కూడా కొన్నిసార్లు బట్టలు పెట్టుకుంటే ఆమె ఏడుపు వచ్చేది. భగవంతా, ఇంత దుర్గతి ఏంటిది నాకు? ఏ జన్మలు చేసిన పాపకర్మ ఇది? ఎవరిని వేధించానా, ఎవరిని బాధించానా, ఏ సంసారాన్ని పాడు చేశానా? ఏ కర్మ నా రొమ్ములలో దూరి రంధ్రాలు చేసి నా రొమ్ముల్ని వికృత ఆకారంగా మార్చి, మరి కనీసం నా చుట్టూ వాళ్ళన్నా నీళ్ళు ఇవ్వాలంటే కూడా భయపడి దూరం వెళ్తున్నారు ప్రభు. ఈ నిర్ణయం మీరే తీసుకోండి సాయి అన్నదట. మళ్ళీ కష్టం పడుతూనే ఉంది, బాధపడుతూ ఉంది. మరి ఫోటో, బాబా ఫోటో, బొంబాయిలో దొరికిన ఫోటో తల కింద పెట్టుకుంది. ఆ తల దిండు కింద పడగానే భర్త కనబడింది, చింపడేశాడు. ఇంకోటి తెప్పించుకుంది. దాన్ని ఒకరోజు తీసి పడేశాడు. ఇంకొక రోజు రాత్రి, బాబా మీ ఫోటోలు పడేస్తే నేను ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? ఎలా మీ ముఖం చూడాలి? నేను నా ప్రాణం పోయేటప్పుడు ఏ ముఖం కనబడుతుందో మీ ముఖం తప్ప ఇంకొక ముఖం చూడొద్దు ప్రభు అనుకుందట. అలా రాత్రి పండుకుంది. హాయిగా నిద్ర పట్టేదంట. ఆ రోజు పట్టింది, బాగా హాయిగా నిద్ర పట్టిందట. నిద్ర పట్టకముందు, ప్రభు ఫోటో లేదు, ఒకసారి నా కళ్ళలో వచ్చి నీ మొహం చూపెట్టవా అన్నదట. అయితే చేతిలో 2 చిత్తు పేపర్లు, కాగితం డబ్బాలు, బ్యాగులు, బియ్యం సంచులు లాంటి పాతయి, దాంట్లో అన్ని చిత్తు పేపర్లు, ఒక దాంట్లో కట్టెలు, పుల్లలు, నిప్పు రవ్వల లాంటిది దాని నుంచి కదిలినట్టు కనబడుతుంది. తర్వాత అన్ని ఫోటోలు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి, వీరభద్రుడు, శంకరుడు, సత్యసాయిబాబా, షిరిడి సాయిబాబా, ఇన్ని ఫోటోలు మీద వేసుకొని ఇక్కడ ఒక ఫోటో, ఇక్కడ ఒక ఫోటో కట్టుకున్నాడట. అలా అన్నీ చూసింది ఫోటో. ఈ స్వామి, ఆ స్వామి, వెంకటేశ్వర స్వామి, సత్యసాయి, ఇది కాదు కాళికాదేవి అన్నీ ఉన్నాయి. ఇక్కడ నుంచి కాళ్ళ దాకా కట్టేసుకున్నాడు పిచ్చివాడు. అప్పుడు సాయిని ఆ ఫోటోలో చూసి, ఓ పిచ్చయ్యా నాకు సాయిబాబా ఫోటో ఇవ్వవా? ఇస్తా కానీ 100 రూపాయలు అన్నాడు. కల్లోనే 100 రూపాయలంటే ఆ కల్లోనే వేస్తే 90 రూపాయలు దొరికింది. ఆమె 90 రూపాయలు తీసి ఇచ్చేసింది. ఆ ఫోటో తీసుకుంది. స్వప్నం. ఆ ఫోటో తీసుకొని తల కింద దాచుకోకుండా బెడ్ కింద పెట్టుకుంది. బెడ్ లేబట్టి దాని కింద దాచుకుంది కళ్ళలో. అయినాక ఆశ్చర్యంగా కళ్ళంతా చూసినాక, పిచ్చివాడేవారు మరి 90 రూపాయలు ఇస్తే 10 రూపాయలు మళ్ళీ ఇచ్చి తీసుకుంటా అంటున్నాడు, ఎలా ఇవ్వగలను నేను, ఇదేంటి కళ అని
నర్సుతో వాళ్ళతో మాట్లాడుతూ ఆ మంచం లేబట్టి దిండు లేబట్టి చూస్తుంది. దిండు మెత్త కాదు, కాట్ అయితే మీద పరుపు ఉందో ఆ పరుపుని లేబట్టి చూస్తే దాంట్లో ఫ్రేమ్ కట్టిన చక్కని షిరిడి సాయిబాబా ఫోటో ఉంది. అప్పుడు అడిగింది, మీరు పెట్టారా ఎవరు పెట్టారని అడిగితే, లేదు మేమెందుకు పెడతాం ఆ ఫోటో. ఆ ఫోటో తీసుకొని జాగ్రత్తగా రెండవ రోజు మళ్ళీ భర్త వచ్చి పడేయగలడనే దీంతో ఒక పర్స్ తెప్పించుకుంది. పర్స్ తెప్పించి ఆ నర్సు వాళ్ళ సామాన్లు ఉన్న దగ్గరలో పర్సులో బాబాని దాచుకొని అక్కడ పెట్టుకునేది. నాలుగో రోజు సాయంకాలం అయింది. ఎక్కడి వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఆ పర్స్ తెచ్చుకొని తన మంచం మీద పెట్టుకొని సాయిబాబా ఫోటో తీయడానికి లోపల చేయి పెట్టింది. ఏదో కుట్టింది. మళ్ళా రెండో చేయి పెట్టింది, ఇంకేదో కుట్టింది లోపల. అప్పటిదాకా బాధ లేదు. కొంతసేపు అయినాక మంటలు మడుతుంటే నర్సుల వల్ల వచ్చి ఆ పర్స్ విప్పి చూస్తే బాబా ఫోటో ఉంది. తర్వాత ఒక తేలు బయటికి వెళ్ళింది. దాన్ని చంపాలని కట్టె తెచ్చేవరకు అది తెలియలేదు. అప్పుడు చల్ల చెమటలు, భయంకరమైన నొప్పి. కొంతసేపటికి తన చేయిలతో ఛాతీని కొట్టుకుంటుంది బాగా, మంటలు భరించలేక. 2 చేయిలు 2 తేలు గడిచాయి, మంటలు పగిలి లోపల ఉన్నంత చితికి, ఛాతీలో ఉన్నంత దుర్గంధం, చెడు రక్తం గడ్డలుగా కింద పడిపోయింది. అంతా పూర్తిగా తడిచిపోయింది ఆ స్థలం అంతా. దాని తర్వాత డాక్టర్లు వచ్చి సరి అయిన చికిత్స ఏర్పాటు చేశారు. ఒక దగ్గర పెద్దగా చినిపోవడంతో దానికి కుట్లు కూడా వేశారు ఛాతీకి. మరి మందులు ఏమో ఇవ్వాల్చారు. అప్పటి నుంచి ఆ రోజు నుంచి సాయంకాలం నుంచి జ్వరం తగ్గిపోయింది. రెండో రోజు జ్వరం లేదు, చలి లేదు, బాగుంది. నార్మల్గా ఏ సైజు అయితే ఉండాలో ఛాతీ రొమ్ము ఆ సైజుకి వచ్చింది. కానీ కొంచెం చీము, దుర్వాసన పూర్తిగా మాయమైపోయింది. అలా ఇంకొక రోజు కాళికదేవి భక్తుడు భరత్ వచ్చాడు, పోలీస్ ఆఫీసర్. ఆ ఫోటో కళ్ళల్లో పడ్డది. ఆ ఫోటో తీసి ఇసిరి కొట్టాడు. ఇట్లా ఫ్రేమ్తో తయారు చేయబడేది, కట్టె ఫ్రేమ్ తోటి, గట్టిగా ఉంది, దానికి అద్దం ఉంది. ఒక నర్సుకు దెబ్బ తాకి ఈడికెళ్ళి రక్తం కారుతుంది. ఐఎమ్ వెరీ సారీ అని పోయి ఆమెను కదిలిచ్చి ఆమె చేతులు పట్టుకొని దండం పెట్టి స్థితికి వచ్చాడు ఓ పోలీస్ ఆఫీసర్. ఎందుకంటే దెబ్బ చాలా పెద్దగా తగిలింది కింద. వసుమతి లేచి అంటది, పొరపాటు చేశావు, కొట్టావు, బాబు మీద ఉన్న కక్షతో కోపంతో కొట్టావు, సారీ అంటావు, వెరీ సారీ అంటావు, ఆ దైవానికి సారీ చెప్పవా? నిలదీసి నేను బాబాని పూజిస్తా, నువ్వు బాబా ఫోటో పడేసినావంటే నీకు డైవర్స్ ఇస్తాను, నీకు విడాకులు ఇస్తా రేపు. ఎప్పుడు కూడా తల పైకెత్తి మాట్లాడింది ఆ రోజు బాబా ఫోటో పట్టినందుకు. ఇంకా 2-3 రోజులు గడిచింది హాస్పిటల్లో. వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. డాక్టర్లు టెస్ట్ చేస్తున్నారు, దెర్ ఈజ్ నో క్యాన్సర్ అన్నారు. క్యాన్సర్ వ్యాధి లేదు. అన్ని రకాలుగా టెస్ట్ చేస్తున్నారు, లేదు. దాని తర్వాత భర్త కారు తెచ్చారు, వాళ్ళ బంధుమిత్రులందరూ వచ్చారు. తేలేంటి, కుట్టడం ఏంటి, ఆశ్చర్యమని అనుకున్నారు. కళ్ళలో కన్నా ఫోటోలు వేసుకున్నవాడు నిలువంత ఫోటోలు వేసుకొని అదే ఫోటో ఏ ఫోటో అయితే అమ్మకమ్మిండో కళ్ళలో గేటు బయట నిలబడ్డారు. నీలోఫర్ హాస్పిటల్ మధ్యలో, క్యాన్సర్ హాస్పిటల్ మధ్యలో కారు బేజాలు నిలబడ్డారు.
అమ్మా ठहरो బేటా అన్నాడట. మేరా 10 రూపాయి క్యా హువా, నా 10 రూపాయలు ఇస్తలేవమ్మా, నా 10 రూపాయలు ఏమైపోయింది ఇవన్నీ. అప్పుడు పర్సు విప్పి 10 రూపాయలు తీసి చేతికి ఇచ్చి ఇంకా 100 రూపాయలు ఇస్తే నై చెయ్యే, పొగట్ కా పైసా ముజే నై చెయ్యే తీసుకున్నాక అప్పుడు 2 కాళ్ళు దండం పెట్టుకుందట. పెట్టుకోగానే సాయి అని ఆమె అనుకుంటే వాళ్ళ భర్త నీ పిచ్చి కదా నడువు అన్నాడట. వెళ్ళిపోయాడు. కొంత దూరం కారు నడిచింది. నీ పిచ్చి అన్నాడు కదా, అందుకని కారు స్టార్ట్ కొంత దూరం అయింది, ఆగిపోయింది. ఎక్కడైతే నీరు వేస్తారో కారుకి రేడియేటర్, దాని లోపల నుంచి పొగలు గమ్మి పూరా అంత పొగలు కనబడుతుంది. పొగలు కమ్మాయి. అక్కడ వెళ్ళి బానెట్ విప్పాడు ఆయన. ఇంజన్ది బానెట్ లాగా ఉండి దాన్ని ఇప్పే వరకు ముఖమన్నీ నీళ్ళు పడ్డాయి. నీళ్ళు పడ్డా సాయి అన్నాడు. సాయి అంటే ఆ పిచ్చి ఆయన ఎవరు అన్నాడో, ఏ ఫోటో లేకేజా తెరే కారు నరకలే ఏమన్నాడు, ఈ ఫోటో తీసుకపో నీ కారులో పెట్టుకపో, రేపు నువ్వు చంపుతావు నీ కారుతో తప్పదాగి ఈ రోజు నుంచి తాగుడు మానే అన్నాడట. అనేసాక మళ్ళీ ఆ పిచ్చి పని చూడాలంటే దొరకలేదట. అయితే బాబా అనుకుంటే, ఆయన అనుగ్రహం ఉంటే భక్తుని ఏ రూపంలోన్నా ఏ రకమైనా కలుస్తాడు, కదిలిస్తాడు. ఎంత పెద్ద వ్యాధినైనా సులభంగా తీసివేయగలడు. కానీ అందరినీ కాదు, కొందరికి. शम्भो शङ्करा हर 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 महदेवरा, शिव शिव शम्भो शङ्करा हर 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 महदेव. गुरुब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः, गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः. गुरवे सर्वलोकानां भिषजे भवरोहिणां, निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः. ॐ गणान्त्वा गणपतिगुं हवामहे, कविं कवीनामुपमश्रवस्तवम्, ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सेदसादनम्. ॐ श्रीमहागणपतये नमः. ॐ सद्यो जातं प्रपद्यामि सद्यो जाताय वै नमो नमः. भवे भवेनाति भवे भवस्वभां, भवोद्भवाय नमः. वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमो बलप्रमथनाय नमः सर्वभूतदमनाय नमो मनोन्मनाय नमः. अघोरेभ्यो च घोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः. तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्.
ईशानः सर्वविद्यानामीश्वरः सर्वभूतानाम् ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो नमो हिरण्यबाहवे हिरण्यवर्णाय हिरण्यरूपाय हिरण्यपतयेऽम्बिकापतय उमापतये पशुपतये नमो नमः श्रीरुद्राध्याय प्रश्नमहामन्त्रस्य अघोर ऋषिः अनुष्टुप्छन्दः सङ्कर्षणमूर्तिस्वरूपो योऽसावादित्यः परमपुरुषः स एष रुद्रो देवता नमः शिवायेति बीजम् शिवतरायेति शक्तिः महादेवायेति कीलकम् श्रीशाम्ब परमेश्वर प्रसाद सिद्ध्यर्थे श्रीरुद्रजपे विनियोगः अग्निहोत्रात्मने अङ्गुष्ठाभ्याम् नमः दर्शपूर्णमासात्मने तर्जनेभ्याम् नमः चातुर्मास्यात्मने मध्यमाभ्याम् नमः निरोढवशुबन्धात्मने अनामिकाभ्याम् नमः ज्योतिष्ठोमात्मने कनिष्ठिकाभ्याम् नमः सर्वकृत्वात्मने करतलकरपृष्ठाभ्याम् नमः अग्निहोत्रात्मने हृदयाय नमः दर्शपूर्णमासात्मने शिरसे स्वाहा चातुर्मास्यात्मने शिखायै वषट् निरोढवशुबन्धात्मने कवचायोऽहम् ज्योतिष्ठोमात्मने नेत्रत्रयाय वौषट् सर्वकृत्वात्मने हस्त्राय भट् भूर्भुवस्वरो इति दिग्बन्धः ध्यानम् आपातालभस्थलान्तभुवन ब्रह्माण्डमाविस्फुरत् ज्योतिष्पाटिकलिङ्गमौलिविलसत्त्वोन्नेन्दुमान्तामृतैः अस्तोकाप्लुतमेकमीशमनिशम् रुद्रानुवाकाञ्चपन्ने ध्याये दीप्सितसिद्धये ध्रुवपदम् विप्रोभिषिञ्चेत् शिवम् ब्रह्माण्डव्याप्तदेहाभसितहिमरुजा भासमाना भुजङ्गैः सर्वेषां